తేదీ 10:30 గంటలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గర అందరూ వస్తారు. ఇక్కడి నుండి మేము ర్యాలీగా బయలుదేరిపోయి ఆర్ఎన్బి బంగ్లా పక్కన ఎలక్ట్రిసిటీ ఆఫీస్ దగ్గర పోయి మేము వస్తాం మేము. కాబట్టి ప్రతి మండలం నుండి నియోజకవర్గం నలుమూలల నుండి ప్రతి ఒక్కరు వచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదే కాకుండా ఇట్టి పరిస్థితుల్లో 10:30 గంటలకి ఇక్కడికి చేరవలసిందిగా ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం. ఈ పత్రికా సమావేశానికి హాజరైన పత్రికా మన అన్నదమ్ములకు మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 2 నెలలుగా కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపైన ఈ కరెంటు ఛార్జీల బాధుడు వేసిన దానికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ నెల 27వ తేదీ మేము నిరసన కార్యక్రమం చేపట్టినాం. దానికి గాను కదిరి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ నిరసన కార్యక్రమానికి హాజరై వారిపై ఈ బాధుడే బాధుడు వేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గలం ఇప్పాలని మరియు నిరసన తెలపాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. ఎన్నికల సమయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మేము కరెంటు ఛార్జీలు పెంచాం, ₹1 కూడా పెంచాం, మేము వీలైతే ఇంకా మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని పదే ప్రతి ఒక్క చోట ప్రతి మీటింగ్లో వాళ్ళు కళ్ళబుల్లి మాటలు చెప్పుకొని వచ్చినారు. తీరా 3-4 నెలలు గడవక ముందే కరెంట్ ఛార్జీలు పెంచి తీరా 15,000 కోట్లు దాదాపు భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సామాన్య పౌరునిపైన ప్రజలపైన మోపినారు. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్తున్నాం. ఇమ్మీడియట్గా ఏదైతే ఛార్జీలు పెంచి భారం మోపినారో అది తక్షణమే విరమించవలసిందిగా వాళ్ళని మేము కోరుతున్నాం, అలాగే హెచ్చరిస్తున్నాం కూడా. రేపులేమన్నాడు ఏదైతే కార్యక్రమం మేము నిరసన కార్యక్రమం చేపడినామో దానికి ప్రతి మండలం నుండి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఏదైతే వీళ్ళు మా పైన దౌర్జన్యం చేస్తున్నారో, ఎందుకంటే ఎన్నికల వేళ ఏ హామీలు ఇచ్చినారో సూపర్ 6 అమలు చేయలే, ఇంకోటి అమలు చేయలే, అమ్మఒడి లేదు, తల్లికి వందనం అన్నారు, అది లేదు, ఏది అమలు చేయలే, తీరా ఇంకా మా పైన భారం మోపుతున్నారు. కాబట్టి ఇది తక్షణం విరమింపు చేసుకోవాలని మేము కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాం.